రైట్ ఆది శ్రీనివాస్ గారు కమాన్ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ప్రభాకర్ అన్న మాటల్లోనే 3 స్థానాలలో గెలిచింది టీఆర్ఎస్ అంటున్నాడు. వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా ఉండి కొర్రలకు వచ్చి అతను చేయడం కానీ ఇతను నేను చెయ్యను చెప్పన్నా ఎంపీగా పోతానా బలవంతంగా చేయడం వల్ల జరిగిన నష్టం ఇక్కడ ఆయన మాటల్లోనే ఒక 2-3 కనిపించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే గెలవబోతుందో అక్కడ వాళ్ళ బలమైన అభ్యర్థులు పెట్టేటువంటి కార్యక్రమం చేసిరు అనేటువంటిది స్పష్టము ప్రజలు గమనించారు. ఈరోజు హుజూరాబాద్ లో మీరు గెలిచే అవకాశం ఉండేనా? నా మాట వినండి అన్నా. అరే ఇప్పుడు 64 సీట్లు గెలవగలిగినమే. ఒకవేళ ఈ 2 లోపాయకార ఒప్పందం లేకపోతే మరో 10 నుంచి 15 సీట్లు గెలిచే వాళ్ళమని చెప్పేదానిలో మీరే ఒక 2 సీట్లు చెప్తారు. ఆల్రెడీ వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండి కావాలని అక్కడికి వీలు పోతేనే కాంగ్రెస్ పార్టీని నిలవగలుగుతామని చెప్పడం పంపిండని చెప్పేది మా ఆలోచన, మా మాట, మా తీరు ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఈరోజు మళ్ళీ వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. మేము పోమన్నా బలవంతంగా పెట్టారనేది ప్రజల్లో చర్చ వచ్చింది కాబట్టి మాకు నష్టం జరిగింది అంటున్నాం. ఇప్పుడు ఆ నష్టం జరగకుండా ప్రజలు చూస్తారని చెప్పిన భావన. మరో మాట ఇప్పుడు ఒక క్లారిటీ ఇంతకు ప్రభాకరణ టీఆర్ఎస్ బీజేపీ కలుస్తుంది, టీఆర్ఎస్ వాళ్ళు అంతరంగికులుగా ఉన్న వాళ్ళే కాంగ్రెస్లో పోతున్నారు అంటే ఆ అంతరంగికులకు తెలిసింది కాబట్టే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని విడుతురన్నా. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని అందరికీ తెలిసిపోయింది కాబట్టే వాళ్ళు ప్రజాసేవ చేయడానికి కోసం కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటారని చెప్పిన భావన భారతీయ జనతా పార్టీకి ఏదైతే వ్యతిరేకంగా ఉన్న పార్టీగా బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ అని చెప్పని ఆలోచించేస్తున్నారు. ఆ కోణంలో మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒక మాట మేము కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటేలా అవుతుంది? 2 నెలల క్రితమే టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి అధికారంలోకి వచ్చి మేము టీఆర్ఎస్ పార్టీతో ఎందుకు పోతాం? మునిగింది. ఓకే, ఏం చేస్తే కాంగ్రెస్ పార్టీ నమ్మింది? ఫస్ట్ ప్రజల సంగతి పక్కన పెట్టండి, ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరు ఒకటి కాదని ఏం చేయాలి? ఇప్పుడు కిషన్ రెడ్డి అంటే 2 చెంపలు వాయించండి అని చెప్తున్నారు. అంతకుమించి ఇంకేం చేయాలి చెప్పండి? అగ్ని పరీక్ష ఏం చేయాలా? అయిపోయింది. ఏం చేయాలి? సమయం అన్న రజనీకాంత్ భాయ్, కిషన్ రెడ్డి గారి మాట ప్రభాకర్ ఆగే ప్రభాకర్ కిషన్ రెడ్డి గారి డైలాగ్ ఇప్పుడు ఈ రోజు ఏదైతుందో పుష్కర కాలం తర్వాత డైలాగ్ డెలివర్ అయింది. ప్రజలలో ఆల్రెడీ 2 ఒకటే అని చెప్పి తేలిపోయిన తర్వాత వీళ్ళు ఎన్ని మాటలన్నా మళ్ళీ రాజకీయ ఎత్తుగడగా రేపు ఎన్నికల్లో గెలవాలని చెప్పి చూస్తున్నారు చెప్పనే భావనతో చూస్తారు తప్ప వీళ్ళు ఎన్ని తల కిందికి కాలు మీదకి తపస్సు చేసినా ప్రజలు 2 పార్టీలు ఒకటే నమ్మిండ్రు. రేపు ఈ ఎన్నికలు కూడా ఒకటే నమ్ముతారు. అందులో వాళ్ళు ఇంకెన్ని అన్నా ఈ చెంప ఆ చెంప వాయించమని వారు ఇంత గట్టిగా అన్నప్పటికీ కూడా సరే వారు నిగర్వి అనుకుందాం, వారు మిత భాష అనుకుందాం, వారు ఎక్కువగా మాట్లాడాలనుకుందాం. ఇవాళ ఈ విధంగా మాట్లాడిందంటే పైన చెప్పుంటారు ఈ విధంగా మాట్లాడే తప్ప మన ప్రజలు నమ్మరు మాట్లాడని అంటారు. ఏమనుకుంటుంటే కాలం ఆలస్యంగా అయిన తర్వాత మాటలను భావించాలి. 10 సంవత్సరాలు కలిసి ఉండి ఎన్నికలకు ముందు మొన్నటిదాకా కేసీఆర్ గారు బీజేపీ దుమ్మెత్తిపోసారు, ప్రజలు నమ్మలేరు. ఇప్పుడు 3 నెలల ముందు ఎన్నికలకు ముందు బీజేపీ ఏదో డ్రామా ఆడబోతుంది, మాకు టీఆర్ఎస్ పొత్తు లేదు మాకు అరే మీరు పొత్తు మీరు ఒకటే భారతీయ జనతా పార్టీ మీద దేశంలో పోరాటం చేసినటువంటి పార్టీ ఎవరు? రజనీకాంత్ గారు మీకు తెలియని విషయమా? అసలు దేశంలోనే నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ చూస్తే పారిపోతున్నటువంటి పరిస్థితుల్లో కేవలం కేసీఆర్ గారు మాత్రమే కదా ఇవాళ చేసినటువంటి కేసీఆర్ గారిని అనుమానించడం అనేటువంటిది ముస్లిం మైనారిటీ ఎన్నికల కోసం బయటకు వచ్చి ఈ రోజు మళ్ళీ బీజేపీ కూడా అదే డ్రామా ఆడుతుంది అంటున్నా. రజనీ గారు ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు ఎన్ని మాట్లాడినా, కర్ణే ప్రభాకర్ గారు ఎన్ని మాట్లాడినా చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి చాలా పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉంది. లోక్సభలో చూసాం, రాజ్యసభలో చూసాం, ఆ తర్వాత మన శాసనసభలో చూసాం, శాసన మండలిలో చూసాం. కొత్తగా ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా తీసుకోలేమే. బీజేపీ తొక్కాలి, కొత్త రకంగా మాట్లాడాలి, వస్తుందేమో చెప్పని ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు
వీళ్ళందరూ కూడా కలిసి నడవటం